మినిస్టర్ గారిని కోరడం జరుగుతుందని చేశారు. థ్యాంక్ యూ. వేముల ప్రశాంత్ రెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు దేవాదాయ శాఖకు సంబంధించి బిల్లుని ప్రవేశపెట్టినారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు. అయితే నేను చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. నేను ఒక యాదగిరిగుట్ట కన్ఫైన్ అవుతాను. యాదగిరిగుట్ట అధ్యక్ష, అది తెలంగాణకు ఒక ప్రముఖ దేవాలయాల్లో అదొకటి, లక్ష్మీ నరసింహస్వామిది. అయితే అది దాని యొక్క ప్రాశస్త్యం ఏమి చెడిపోకుండా, శాస్త్రం చెడిపోకుండా అది పునర్నిర్మించబడింది అధ్యక్ష గత ప్రభుత్వ కాలంలో. నేను ఎందుకు దానికి అంత కన్సర్న్గా ఉన్నా అంటే, మొదలు తుమ్మల నాగేశ్వరరావు గారు దాంట్లో భాగస్వాములు అయినారు. తర్వాత నేను కూడా దాంట్లో భాగస్వాములు అయినాను R&B మినిస్టర్గా. దాంట్లో మా అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారు తలిచింది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లనైతే ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిగాంచిందో అట్లా మన తెలంగాణ ఇలవేల్పు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా అంత ప్రసిద్ధి కావాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో అధ్యక్ష దాన్ని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టినాం. మొదటి టర్మ్లో తుమ్మల గారు దానికి పనిచేసినారు. తర్వాత నెక్స్ట్ టర్మ్లో నేను కూడా పనిచేసినాను. అధ్యక్ష, నా కన్సర్న్ దాంట్లో నా కష్టం ఉంది. అది అప్పుడు కేసీఆర్ గారు కూడా ఎంత ఇంట్రెస్ట్గా దాన్ని మానిటర్ చేసేవారంటే ప్రతిదీ ఆయన్నే చూసేవాడు. అన్ని శిల్పుల్ని పిలుచుకునేవాడు, ఆగమ శాస్త్ర పండితుల్ని పిలుచుకునేవారు, అందరినీ కూడా ఆర్కిటెక్ట్ని అందరినీ పిలుచుకొని ఆయన గంటలు గంటలు దాని మీద చర్చలు చేసి పండితులని సంప్రదించి అన్నీ కూడా దానికి ప్లాన్ చేసినారు. అయితే అది ఏదో ఒక దేవాలయం ఉన్న గుడిని ఏదో గోపురం కట్టడం కాదు అధ్యక్ష. అది మొత్తంగా ఒక ఇంటిగ్రేటెడ్గా చేయాలన్న తలంపు ప్రభుత్వాన్ని. అయితే ఆ పునర్నిర్మాణ ప్రక్రియలో అప్పటికే అక్కడ ఉన్నటువంటి కట్టడాలు ఉండేవి అధ్యక్ష. అవన్నీ కూడా కొన్నిటిని ఉంచి కొన్నిటిని తీసేసి ఒక ఇంటిగ్రేటెడ్గా దేవాలయ అభివృద్ధిని చేయాలన్న ఉద్దేశంతో తీసుకున్న ప్రాజెక్ట్. అయితే అధ్యక్ష, ఇప్పుడు సరే సభ్యులు గౌరవ సభ్యులు ఏదో అన్నారు, నేను దాన్ని పెద్ద బాధపడతలేను. కానీ నాకు తెలిసింది నేను ఈ సభ ద్వారా ఈ ప్రజలకు కూడా తెలియాలని నేను ప్రయత్నం చేస్తున్నా. అయితే దాంట్లో గర్భగుడి ఉంది అధ్యక్ష. ఆ గర్భగుడి ప్రాశస్త్యం దాన్ని ఏమాత్రం మార్చకుండా దానికి మాడవీధులు గోపురాలు అవన్నీ కూడా రావాలి. సో ఆ క్రమంలో అది చేసినాం. చేసే క్రమంలో దానికి రావడం ఎట్లా, పోవడం ఎట్లా, ప్రదక్షిణలు ఎట్లా, ఇవన్నీ కూడా పునర్నిర్మాణంలో కొన్ని మారినాయి. అది ఎంత గొప్ప కట్టడం అంటే అధ్యక్ష, సరే మెయిన్ టెంపుల్ కృష్ణశిలతోటి కట్టినాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అప్పటి తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కృష్ణశిలతోటే కట్టాలి అని ఆగమ పండితులు సూచిస్తే మొత్తం మెయిన్ టెంపుల్ అంతా కృష్ణశిలతోటి కట్టబడింది. ఈ మొత్తం ప్రపంచంలోనే 100% కృష్ణశిలతోటి కట్టినటువంటి ఆలయం అదొకటే అధ్యక్ష, యాదాద్రిగుట్ట. దానికి ఇంకోటి అధ్యక్ష, దాన్ని ఏమంటారంటే సప్తతల గోపురం అంటారు. సప్తతల గోపురం జనరల్ గోపురాలు ఏంటంటే పాతకాలంలో డంగు సున్నంతో కట్టేది, ఇప్పుడు కాలంలో సిమెంట్తో కడతా ఉన్నారు. ఆ గోపురాలు కూడా కృష్ణశిలతోటే కట్టాం. అంటే ఒక స్టేజ్లో 400 మంది శిల్పులు పనిచేసారు అధ్యక్ష. దానికి 400 మంది శిల్పులు పనిచేసినారు దానికి ఒక స్టేజ్లో. ఎంత నేను ఫస్ట్ ఒక 2-3 సార్లు పోయినప్పుడు ఇట్లనే పోతే మీడియా మా నాయకులు వాళ్ళు వీళ్ళు వస్తే
సార్ పని జరగట్లేదు పోయి చూడట్లేదు అంటే ఆయన నాకు అప్పుడు అంటే ఆయన ఎంత కన్సర్న్ ఉండేది ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి కంటే, లేదు అట్లయితే నువ్వు ఒక పని చేయి, రాత్రి 11 o'clock పో, అక్కడికి పండుకో, ప్రొద్దున 5 గంటలకు మొత్తం నీ పని చూసుకొని 5 నుంచి 8 దాకా నీ పని చూసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చాయనేది. అట్లా అధ్యక్ష అసలు నేను పోయింది వచ్చింది పని చేసింది ఎవరికి తెలియదు బాహ్య ప్రపంచానికి. రాత్రి పోయి అక్కడ పండుకునేది, ప్రొద్దున 5 గంటలకు లేచి 8 దాకా పని చూసుకొని మళ్ళీ వచ్చేది. సెక్యూరిటీ లేదు, ఎవరు లేదు, ఒకటే కారులో పోయేది. కారు, నా ఆర్కిటెక్టు, మా పిఏ వెళ్ళిపోయి అట్లా పనిచేశారు. అట్లా చాలా రోజు అట్లా 20-30 సార్లు పోయి ఉంటాను అధ్యక్ష. సో అట్లా దాంట్లో ఒకటి పుష్కరిణి అని కట్టినాం అధ్యక్ష, అంటే కోనేటి స్నానం. అంటే అలయ్య గారికి నేను ఎందుకు చెప్తున్నా అంటే అదొక ఇంటిగ్రేటెడ్ వర్క్. ఇది లేదు అది లేదు అది కాలేదు, కొన్ని కాకపోవచ్చు. పుష్కరిణి అని ఒక అది స్నానాలు చేసే కోనేటి, అది కూడా అది ఎనీ గివెన్ టైం 8,000 మంది చేయొచ్చు స్నానం. 2 ఆడవాళ్ళకు మగవాళ్ళకు సపరేట్ ఉంది. అయితే దాంట్లో సెల్ఫ్ ట్రీట్మెంట్ ప్లాంట్, వాటర్ ట్రీట్మెంట్ యూనిట్ పెట్టించినామా, 50,000 మంది స్నానం చేసేదానికి మళ్ళీ నీళ్లు నింపవలసిన అవసరం లేదు. అట్లనే కళ్యాణ కట్ట అది కూడా కంప్లీట్ అయిపోయింది, వెంట్రుకలు తీసేది. అది కూడా మోడర్న్ కళ్యాణ కట్ట, 3,000 మంది ఆ కళ్యాణ కట్టను వాడుకోవచ్చు ఎట్ ఎనీ గివెన్ టైం. ఇట్లా సరే కొన్ని వారు అన్నారు కొన్ని సత్రాలు తీసేసినారు, సత్రాలు లేవు అన్నారు. నిజంగానే అది ఇంటిగ్రేటెడ్ ప్లాన్లో భాగంగా కొన్ని తీయవలసి వచ్చింది. ఇక అది ఏమో తెలియదు, ఆ లక్ష్మీనరసింహస్వామి చూసుకుంటాడు మమ్మల్ని. అన్నీ అంటే సత్రాలు ఆలయాన్నే ముట్టుకోలేదు, ఆలయాన్ని ఏమీ ముట్టుకోలేదు, సత్రాలు అంటున్నారు తన ఆడ ఉండేటోళ్ళు పోయేటోళ్ళు. సో అక్కడ అట్లనే అధ్యక్ష ఇప్పుడు బంగారు తాపడం గోపురం అన్నారు. అది ఇప్పుడు ఏమైందంటే అంతా మేము చేసినాం, కానీ చివరికి కొన్ని మిగిలిపోయిన టైంలో మీరు వచ్చిర్రు. మీరు వచ్చి ఇప్పుడు మమ్మల్ని అనేసేదికి వచ్చింది, మా గతి గట్ల కాడికి వచ్చిందిగా. ఆ బంగారు తాపడం కూడా 60 కిలోలు అధ్యక్ష, 60 కిలోలు మన గవర్నమెంట్కు లేకపోతే దేవాలయానికి బర్డెన్ ఉండద్దు అని అప్పుడు ముఖ్యమంత్రి గారు కాల్ ఇస్తే దాతలు వచ్చిర్రు అధ్యక్ష. హరీష్ రావు గారు 2 కిలోలు ఇచ్చారు, వారి ఇంకొక ఫ్యామిలీ ఇద్దరు కలిపి. నేను మా వియ్యంకుడు 1 కిలో ఇచ్చినాం. అట్లా మా ఎమ్మెల్యేలు మర్రిజయానంద రెడ్డి గారు మర్రిజయానంద రెడ్డి గారు, అట్లే ఆ వివేకానంద్ గారు, ఇట్లా అందరినీ మేమంటే మొదలిస్తే దాతలు కూడా వస్తారన్న ఉద్దేశంతో ముఖ్యం అప్పుడు సీఎం గారు కేసీఆర్ గారు మాకు చెప్తే మేము దాన్ని చేసి 60 కిలోలు మేము జమ చేసి పెట్టి మేమంతా ఆ తాపడ బోళ్ళ తెప్పించి దానికి మద్రాసా కర్ణాటకనా వాళ్ళనో వీళ్ళనో ఎవరిని అడిగి అందరినీ తెప్పించి అది తెప్పించి పెడితే వారు పోయి ఇనాగ్రేషన్ చేశారు. శుభాకాంక్షలు, నాకేం బాధలేదు. అయితే అధ్యక్ష నేను అట్లనే ఎవరెవరు ఎంత పంపిందో మేము ప్రచారం చేస్తాం, లేకపోతే ఆ గోడ మీద రాసి పెడతాం అధ్యక్ష. మంత్రి గారు నేను చెప్పింది ఏమన్నా తప్పైతే మీరు చెక్ చేసుకొని అనండి, నాకేం బాధలేదు. మా బాధ్యతగా మేము చేసినాం, మేము ఏదో ప్రచారం కోసం కూడా చేయలేదు. సో ఇప్పుడు తను కొన్ని విషయాలు చెప్పినాడు, షాప్స్ లేవు అన్నారు. నిజంగానే అక్కడ జిగ్జాగ్గా షాప్స్ ఉండే అధ్యక్ష, షాప్స్ ఉండే జిగ్జాగ్ ఉండే. మా ప్లానింగ్లో ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్లో అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ చేద్దామని ఆ పాత షాప్స్ తీసేసి షాపింగ్ కాంప్లెక్స్ కూడా స్టార్ట్ చేసినాము. 70-80% అయిపోయింది, ఆయనకు తెలుసు. అయినా ఆయన ఏదో ఒకటి అనాలని చెప్పి మమ్మల్ని అంటున్నాడు ఆయన. ఇప్పుడు అక్కడ ఉన్నది ఇంటిగ్రేటెడ్ అది కూడా అధ్యక్ష పైన నేను చెప్పేది, పైన కాదు, పైన వద్దనే అనుకున్నాను. పైన జిగ్జాగ్ ఉంటే బాగుండదని జస్ట్ కింద, మరి ఊర్లో కాకుండా టెంపుల్కు జస్ట్ కింద ఎక్కడైతే ఈ స్నానాల ఘట్టం ఉందో, ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో అక్కడే బస్ స్టాండ్ పక్కన ఈ షాపింగ్ కాంప్లెక్స్ కూడా చేసినాం. అది కూడా 80% అయిపోయింది. పార్కింగ్ కూడా మీకేం బాగాలేదు, పక్కకు రైట్ సైడ్ ఉన్నది 3000 కార్ పార్కింగ్లకు సరిపడా ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టినాం. ఇప్పుడు అది పార్కింగ్ చేసుకొని అరేంజ్మెంట్ చేసుకోవాలి అంతే. అవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్లో అన్నీ ఉన్నాయి, అన్నీ అయినాయి. చాలా బ్రహ్మాండంగా గుడి కట్టబడింది. ఈ ప్రపంచానికంతా తెలుసు అది ఎట్లా ఉంది ఏముంది అనేది అందరికి తెలుసు అధ్యక్ష, ఎవరో చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
డెఫినెట్గా మీరు దాన్ని ముందుకు తీసుకపోండి, మేము చాలా సంతోషిస్తాం. దీనికి బోర్డు ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి స్టెప్. ఇది తప్పకుండా మేము స్వాగతిస్తున్నాం. ఈ డెవలప్మెంట్కి ఇది పనికొస్తుంది. మేము ఉన్నప్పుడు కూడా బోర్డు తీసేసినారన్నారు ఆయన. అయితే ఈ కొత్త ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ డెవలప్మెంట్ కోసం పాత ఒక ఆలయ కమిటీ ఉండింది. అది కాకుండా వైటీడీఏ అని పెట్టి చేసుకొని కంప్లీట్ చేసి బోర్డు వేసుకుందాం అనుకున్నాం. బోర్డు వేసుకుందాం అనుకున్నంత లోపలనే వీరు వచ్చారు, మేము ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. సో అంతే, మీరు బోర్డు వేయండి. అంటే మనం పునర్నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచి బోర్డు వేయలేకపోయినాం. బోర్డు కూడా ఉండదు కదా, ఏ బోర్డు అని ఉంటుంది. సో ఇది అంతా కూడా కొద్దిగా ఒక ప్రాసెస్లో జరిగిన ప్రయత్నం. ఇది ఏదో వన్ డేలా ఒక రాత్రో కట్టేది కాదు కదా. పునర్నిర్మాణం గొప్పగా చేయాలన్న క్రమంలో జరిగిన తంతు ఇదంతా. సో కాబట్టి మీరు వెయ్యండి, ఏం అభ్యంతరం లేదు. నేను మీకు కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాను. అయితే హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పినారు మంత్రి గారు, మంచిది. దానికి ఒక ₹1 కోటి పెట్టినారు. కోటి సరిపోదు, ఒక మినిమం 5 crores పెట్టాలని చెప్పి నేను, ఎందుకంటే మేము కూడా అప్పుడు ఇది ప్రయత్నం చేసినాం, ఆలోచన చేసినాం. ఎంత పెట్టాలా, ఏం చేయాలి, దీని ద్వారా ఏమేం పనులు చేయాలని కూడా ఆలోచన చేసినాం. ఒక 5 కోట్లు మీరు పెంచి దీంట్లో మీరు హిందూ ధర్మ ప్రచారం చేయడం ఒకటి, తర్వాత పురాతన దేవాలయాల యొక్క పునర్జీవనం, వీటి ఒక పునర్నిర్మాణ ప్రక్రియ కూడా దీంతో టీటీడీ పురాతన దేవాలయ యొక్క పునరుద్ధరణ పనులకు కూడా దీని ద్వారా చేసుకొని, అట్లనే వేద పాఠశాల ముఖ్యమంత్రి గారు కూడా ఇంట్రెస్ట్ ఉందని చెప్పినారు, మంచిది. వేద పాఠశాల ఒకటి పెట్టి దాన్ని మీరు దయచేసి ఒక కళాశాల, ఇంకా లేకపోతే ఒక యూనివర్సిటీ స్టేజ్ దానిక, వేదాల్లో యూనివర్సిటీ స్టేజ్ దానికి తీసుకుపోయే విధంగా మొదలే దానికి సరిపడా ల్యాండ్ అక్కడ చాలా ఉంది, ల్యాండ్ ప్రాబ్లం లేదు, దానికి సరిపడా అట్లా ప్లానింగ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లనే డెఫినెట్గా మేము కొన్ని కాటేజీలు కట్టినాం. మేము ధర్మశాల ఓపెన్ చేసామన్నారు. మరి ధర్మశాల కూడా మీరు రాగానే 6 నెలల్లో కట్టింది కాదు, అది మీరు ఓపెన్ చేసిర్రచ్చు. డార్మెటీ హాల్ ఉంది, డార్మెటీ హాల్ సరే డార్మెటీ హాల్ మేము ఉన్నప్పుడు కూడా ఉండింది. తర్వాత ఇంకోటి కూడా స్టార్ట్ చేసినాం. అట్లనే ఇంకా దీంట్లో టెంపుల్ సిటీ అని ఒకటి చేసినాం అధ్యక్ష. ఇది కూడా ఒక ప్రామినెంట్ అది టెంపుల్ సిటీ అని ఒకటి ప్లానింగ్ చేసినాం. 250 ఎకరాలతో లేఅవుట్ కూడా కంప్లీట్ చేసింటి మేము ఉన్నప్పుడు. మంచిగా బీటీ రోడ్స్ ఫస్ట్ క్లాస్గా మొత్తం లేఅవుట్ అంతా చేసినాం. దాంట్లో కాటేజీలు కట్టే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఒక 1000 కాటేజీలు వస్తాయి దాంట్లో. 1000 కాటేజీలు దాంట్లో అప్పటికే మేము ఉన్నప్పుడే డోనర్స్ని మేము ఇన్వైట్ చేసినాం. ఇప్పుడు తీసుకోండి. అయితే అప్పుడు 44 మంది 2.5 కోట్లు బహుశా, సబ్జెక్టు కరెక్షన్, 44 మంది 2.5 కోట్లు ఆల్రెడీ పెట్టి ఉన్నారు. మీరు ఆ టెంపుల్ సిటీని డెవలప్ చేస్తే డెఫినెట్గా యాత్రికులకు వచ్చిన వాళ్ళకి బాగుంటుంది. అది కూడా నేను సూచిస్తూ ఉన్నా మంత్రి గారికి. అట్లనే ఆల్రెడీ మేమున్నప్పుడే కొన్ని కాటేజ్ కట్టినాం అధ్యక్ష. అవి 14 విల్లాస్ కట్టినాము. ఆ 14 విల్లాస్లో 70 సూట్స్ ఉన్నాయి, ప్రెసిడెన్షియల్ సూట్తో పాటు. అది ఒక ప్లేస్లో మేము కట్టున్నాం. అట్లా బ్రహ్మాండంగా దీన్ని ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్న స్థలం. ఆల్రెడీ కేసీఆర్ గారు ఆల్మోస్ట్ మెయిన్ ప్రక్రియ అంతా పూర్తి చేసినారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమైనా అడిషన్స్ ఉంటే వీటిని పూర్తి చేయడానికి మీరు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు, స్వాగతిస్తున్నాం. బోర్డు ఏర్పాటు చేసి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట యొక్క అభివృద్ధికి మీరు ముందుకు పోవాలని, మీతో పాటు డెఫినెట్గా మేము మీతో పాటు ఉంటాం. ఆ అభివృద్ధి విషయంలో, గుట్ట అభివృద్ధి విషయంలో మేమందరం కూడా మీతో సహకరిస్తామని చెప్పి మనం తీసుకొని తీసుకుంటున్నాం అధ్యక్ష. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు ధర్మాదాయముల చట్టం 1987ను సవరించుటకై బిల్లును ప్రతిపాదించిన మంత్రి గారికి మరి మంత్రివర్గానికి అభినందనలు తెలియజేస్తూ యాదగిరి